వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 సిద్ధం సభలకి మించినటువంటి ఇక్కడ రెస్పాన్స్ కనిపిస్తుంది. దాదాపుగా ఉమ్మడి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి జిల్లా నుండి పెద్ద ఎత్తున కేడర్ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు అన్ని గ్రామాల నుండి కూడా బయలుదేరినటువంటి కేడర్ ఒక్కొక్కరు కూడా చేరుకున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, ఇవాళ ఈ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? కేడర్ని మీరు బయలుదేరించేటప్పుడు వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇంకొక వైపు 3 పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి. ఈ సిద్ధం సభ ద్వారా ఏమి ఆ డైరెక్షన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేడర్కి ఇవ్వబోతున్నారు? ఈరోజు ఇక్కడ ఉత్సాహం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిగా ఆల్రెడీ గెలిచినట్టు మనకి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద సభ జరిగి ఉండదు. ఎందుకంటే గడిచిన 3 సభలు కూడా మనం చూస్తాం. దానికంటే ఎక్కువగా ఈరోజు 15 లక్షల మందిని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే జన సముద్రంలాగా ఇదంతా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉత్సాహం ఏ విధంగా ఉన్నప్పుడు చూస్తుంటే ఈరోజు ప్రజల ఆశీర్వాదం ఏ విధంగా ఉందో జగనన్నకి అర్థమవుతోంది. ఈరోజు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఈరోజు చెప్తా ఉన్నారు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, జనసేనతో పొత్తు. ఈ విధంగా జనసేన కాదు, బీజేపీ కాదు, కమ్యూనిస్టు ఎంతమంది వచ్చినా కూడా ఈ ప్రజాభిమానం ముందు ఎవ్వరు తట్టుకోగలరు. ప్రజలంతా కూడా కోరుకునేది జగనన్న నాయకత్వాన్ని. జగనన్న లాంటి మంచి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఉన్నంతకాలం కూడా మేము సైనికులుగా పనిచేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడం, ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఈ ఉత్సాహం చూస్తుంటే నిజంగా మనకి రోమాగా నిలబడేగాక ఈరోజు ఉందని కూడా తెలియజేస్తాను. చాలా ఉత్సాహం కనబడుతుంది. కేడర్లో కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అవతల ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సందేశం ఇవ్వడానికి వస్తున్నాడు చెప్తారు. మనతో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సార్, ఇవాళ రెస్పాన్స్ ఎలా ఉంది? మీ ప్రాంతం నుండి, పల్నాడు ప్రాంతం నుండి వస్తున్నటువంటి కార్యకర్తలు కానీ, మరొక వైపు నిన్న మొన్నటి వరకు కూడా 2 పార్టీలు నుండి ఇప్పుడు 3 పార్టీలు వచ్చే వాటిని ఎలా ఫేస్ చేస్తారు? ఈ సిద్ధం సభ ద్వారా ఎటువంటి డైరెక్షన్ కేడర్కి సీఎం గెలుస్తారు? సిద్ధం సభలు సూపర్ సక్సెస్. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 నెలల నుంచి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. భీమిలిలో 3 లక్షలు, ఏలూరులో 5 లక్షలు, రాప్తాడులో 10 లక్షలు రీచ్ అయితే ఈరోజు మేదరమెట్లో 15 లక్షలు రీచ్ అవ్వడం ఖచ్చితం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెరుగుతూ ఉంది రోజు రోజు. ఎన్ని పార్టీలు వచ్చినా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి అమిత్ షా, మోడీ కాళ్ల మీద పడి ఈరోజు పొత్తు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం తన్ను జైలుకు పంపిస్తారు మళ్ళీ అనే స్వార్థంతో ఈరోజు పొత్తు పెట్టుకున్నాడు తప్ప వేరే ఆలోచన లేదు. వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఎక్కడా కూడా తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడే ఈరోజు వీళ్ళు పొత్తులకు వెళుతూ ఉన్నారు ఒకరిమంటే ఒకరు. జనసేన అయితే మరీ ఘోరం. పవన్ కళ్యాణ్ తన ఎంపీ సీట్ని దానం చేశాడు, ఎమ్మెల్యేలను వదిలేశాడు. తను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నాడు కూడా ఈరోజు ఎంపీగా వస్తున్నాడంటే కేవలం ఓడిపోతాననే భయంతో. ఇక మళ్ళీ ఈసారి కూడా ఓడిపోతే, గెలవకపోతే ఇక ఈ ఆంధ్ర ప్రజలు క్షమించరు పవన్ కళ్యాణ్ని. ఇక భవిష్యత్తులో రాజకీయాలే ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు అందరూ కూడా దాదాపు 15 లక్షల మంది పల్నాడులో ముఖ్యంగా మా నియోజకవర్గం నుంచి 300 బస్సులు, 50 కార్లు ఈరోజు బయలుదేరి వచ్చాం. పల్నాడు మొత్తం కూడా దాదాపు 1500 బస్సులతో ఈరోజు పల్నాడు ప్రాంతం నుంచి కూడా రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. పల్నాడులో 7కి 7 పార్లమెంటు బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గెలవడం ఖాయమని ఈరోజు తెలియజేస్తాం. మీ ఆ 3 పార్టీలు ఫేస్ చేయడానికి మీ లీడరు, మీ క్యాడరు, మీరు అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? అందరూ ఈ యొక్క సంగ్రామానికి సిద్ధం అని వ్యక్తపరుస్తూ ఈరోజు ప్రజలు కూడా బస్సులు కూడా సరిపోలేదు. ఈరోజు మాకు ఈరోజు 300 బస్సులు పెడితే ఇంకా బస్సులు కావాలి అని అడుగుతున్నారు. ఉత్సాహంతో ఈరోజు ప్రజలు రావాలి సభకి అని చెప్పి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ప్రస్తుతమైన రెస్పాన్స్ ఈరోజు ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఊహించినటువంటి రెస్పాన్స్ వస్తుందని చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు పెద్ద ఎత్తున జనం పోటెత్తుతూ ఉన్నారు. మొత్తం దాదాపుగా 6 పార్లమెంట్ల నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా పెద్ద ఎత్తున కేడర్ తరలి వస్తున్నది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారు. సార్, గుంటూరు నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ వస్తున్నటువంటి కేడర్లో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తుంది? ఇంకోవైపు వాళ్ళు 3 పార్టీలు కలిసి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? సీఎం గారు ఏమి సందేశం ఈ సభ ద్వారా కేడర్కి ఇవ్వబోతున్నారు?
ముగ్గురు కాదు 30 మంది వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ ఎవరు ఏం చేయలేరు. సింహం సింగిల్గానే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రికి ఆదరణ ఉంది. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా అండగా ఉన్నారు. కాబట్టి ఎవరు వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆదరణ ఉంది. పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నానికి అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి రాబోయే తరాల కోసం పునాదులు వేస్తున్న వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమంది ముఖ్యమంత్రి చూసాం, కానీ ఈ ముఖ్యమంత్రి అది కాదు, డిఫరెంట్ అనమాట. అందరికీ పేదవాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో నడుస్తారు. కాబట్టి అందరూ ప్రజలందరూ ఆయనకి ఆదరణ. రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది వాస్తవం అనమాట. అదేవిధంగా జనం చూస్తుంటే మరి ఎన్నో వేల బస్సులు వస్తున్నాయి, జనం వస్తున్నారు తండోలుగా. మా గుంటూరులో అయితే ఇంకా బస్సులు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ జన ఆదరణ బాగుంది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనేది అది వాస్తవం అనమాట. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక సందేశం ఇవ్వడానికి ఇంత తండాలుగా పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్తా ఉన్నారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయం సాధించబోతుందని ఎమ్మెల్యే ముస్తాఫా చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, సిద్ధం సభ.